తనుజ ఫ్యాన్స్కి ఒక విజ్ఞప్తి, అంటే ఒక డిస్క్లైమర్ అనుకోండి. ఎవరైతే తనుజని గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళు పూర్తిగా వీడియో చూసి అప్పుడు కామెంట్ పెట్టండి. అప్పుడు నేను డిస్కషన్కి మాట్లాడడానికి కూడా రెడీ అనమాట. 100% తనుజ రాంగ్ అని నేను అనట్లేదు, బట్ దెర్ ఈస్ అ మెజారిటీ ఆఫ్ ద పర్సంటేజ్ తను ఫేక్ అండ్ రాంగ్గా బిహేవ్ చేస్తుంది. అండ్ ఫస్ట్ నుంచి నాకు తన మీద ఉన్న ఎక్కడో ఒక చోట మంచి అమ్మాయి, పర్వాలేదు, బాగానే ఉంది, కొన్నిసార్లు తనకు అన్యాయం జరిగింది అని నేనే తనని సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టాను. బట్ కొన్ని వీడియోస్లో, కొన్ని సినారియోస్లో తను 100% ఫేక్గా ఉందని కూడా నేను చెప్తున్నాను. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు రెండూ చూడండి. ఒకటే చూసి గుడ్డిగా ఓట్లేసేసి జెన్యూన్గా ఉన్న పర్సన్కి అన్యాయం వచ్చేలా చేయొద్దు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఈరోజు నేను లైవ్లో చూసినది కానీ ఎపిసోడ్లో చూసిన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్లో తనుజ సపోర్ట్ తీసుకోలేదు, నేను 1-2 సార్లే తీసుకున్నానని రీసెంట్గా తనకి రమ్యకైన నామినేషన్లో మాట్లాడింది. నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. భరణి గారు వెళ్ళిపోయే టైంకి మాధురిని సెట్ చేసుకుంది అంటే చాలామంది ఒప్పుకోలేదు ఆ పాయింట్. మాధురిని సెట్ చేసుకుంది, మాధురికి తనకి ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ అండ్ బాండ్ ఉంది అనడానికి ప్రూఫ్ ఈరోజు లైవ్లో జరిగింది, ప్లస్ ఎపిసోడ్లో కూడా వేశారు. సో తను కూర్చొని నువ్వు ఆడుతున్న వాళ్ళకి 60%, ఆడలేని వాళ్ళకి 40% అంటున్నావు, అలా ఇవ్వద్దు అంటది. ఆవిడ ఒక మాట చెప్తుంది, తనుజ నా దగ్గర కొంత మనీ నేను తీసి పెట్టాను, ఆ మనీ నేను నీకే ఇస్తాను, మనమేమి ఫేర్గా ఆడట్లేదు, ఫేక్గా ఆడుతున్నాము. సో ఈ టైంలో టీం స్ప్లిట్ అయిపోతే అవతల టీంకి మన వీక్నెస్ తెలిసిపోయి మనకి ఇబ్బంది అవుతుంది, కాబట్టి ప్రస్తుతం అలా ఆడదాము, టైం వచ్చినప్పుడు చూసి మనం మాట్లాడదాము, మనమేమి ఫేర్గా ఆడట్లేదు, ఫేక్గా ఆడట్లేదు. ఈ 2 మాటలు మాధురి చెప్తుంది. దానికి తనుజ అబ్జెక్ట్ చెయ్యదు. అంటే ఏంటి, షీఈస్ ప్లేయింగ్ ఫేక్ అని తనే ఒప్పుకుంటుంది. తనుజ ఒక మాట అంటేనే 10 మాటలు ఎదురు మాట్లాడే తనుజ ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు? ఎందుకు మాధురి అలా అంటే నువ్వు అలా అంటావేంటి, మనం ఎందుకు ఫేర్ ఆడలేదని ఎందుకు అనలేదు? దాన్ని యాక్సెప్ట్ చేసింది. మై సెకండ్ పాయింట్, మాధురి అంటారు అనమాట, నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం నీకే ఇస్తాను అని అంటారు తను. అంటే ఏంటి, దెర్ ఈస్ ఎ సపోర్ట్ దట్ షీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మాధురి విత్ ద ఫేవరింగ్ బాండ్. అండ్ అలానే మాధురి కూడా అది ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ప్రాబ్లం, చాలామంది అడిగితే ఇంట్లో ఎవరికి బాండ్స్ లేవు, ఎవరు సపోర్ట్లు తీసుకోవట్లేదు, ఇమానుయల్కి సంజన లేదా అని అంటారు. నా క్వశ్చన్, తీసుకున్నప్పుడు తీసుకున్నాను, నా బాండ్ నా స్ట్రెంగ్త్ అని చెప్పితే తప్పే కాదు. కానీ అది చెప్పకుండా బుకాయిస్తుంది చూసారా, అక్కడ తనుజ ఈజ్ ఫేక్. ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా చూసి నాకు మెసేజ్ చేయండి.